హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా రీసెంట్గా అయితే నిన్నైతే ఊరికైతే వచ్చాం కదా. ఇంకా ఊరికి రావడం కారణాలు అయితే చెప్పేశాను రాత్రి ఏంటనేది. కానీ కొంతమంది తెలిసి తెలియక కామెంట్స్ అయితే చాలా చేశారు. ఎందుకు వచ్చానది ఏంటి అనేది రాత్రి చెప్పాను. కానీ తెలిసి తెలియక కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు కదా. ఎందుకు వచ్చాను అనేది ఇక్కడ చూసేయండి. ఈ విధంగా అయితే మా తమ్ముడు ఒక వారం 10 రోజులు నెల రోజుల నుంచి చాలా కష్టపడతా ఉన్నాడు. ఇట్లా ఇది పందిరి వేయటానికని పందిరి వేయడానికని చాలా కష్టపడుతూ ఉండగా ఇంకా నిన్నైతే వర్షం బాగా పడింది. వర్షం పడాకే ఐస్ క్రీమ్ బండి అయ్యేది కాదు కదా. ఇంకా ఏం చేయాలో ఏంటో మా ఆయనకి ఏం తోచట్లేదు. ఇంకా పిల్లల్ని తీసుకొని ఎటైనా పార్క్కి వెళ్దామా లేకుంటే ఎక్కడికైనా వెళ్దామా అని చాలా ప్లాన్ చేసుకున్నాం నిన్న. మాకున్న సంతోషంలో అదొక హ్యాపీనెస్. అలాగ చేస్తూ ఉండగా ఇట్లా కాదులే పాపం మా వారు అటు ఇటు అంటూ ఉన్నాడు కదా అని చెప్పేసి ఇంకా నేను సాయంత్రానికి పకోడీ చేశాను. పకోడీ చేసి అయితే పెట్టేశాను. ఇంకా తినేసే సాయంత్రానికి మా తమ్ముడు అయితే ఫోన్ చేశాడు. మా తమ్ముడు ఫోన్ చేసి అక్క ఇట్లా సంగతి అక్క అని చెప్పి ఇలాగ పందిరేయాలక్క, నేను ఒక్కడనే ఉన్నాను రాండి అక్క అనగానే ఇంకా మా ఆయనకి మా తమ్ముడన్నా మా అన్నయ్య చెయ్యను అని అనడు. అందుకని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడే బయలుదేరి ఎమ్మటెమ్మటనే అప్పటికప్పటికే అనుకొని ఎమ్మటనే బయలుదేరి ఇంటికి వచ్చేకి 9:30 అయింది. ఇంటికి రాగానే గాలి వాతావరణం మార్పులు చేర్పులు వర్షం అంతా పడటం వల్ల లైట్ వర్షం ఉండటం వల్ల ఇంకా రాత్రి 11 మీరేమో తెలియక కామెంట్ చేస్తూ ఉంటారు. ఏంటి ఎప్పుడు ఊర్ల మీద తిరగటమేనా అట్లా ఎట్లా అంటూ ఉంటారు. ఎండాకాలం సెలవులు ఇచ్చినా కూడా మా వారిని నేను ఇలాగ అమ్మ వాళ్ళ కాడిపోయి ఒక వారం రోజులు ఉండొస్తానన్నా కానీ పంపించలేదు. ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయితే మళ్ళీ ఎటు వెళ్ళేది కాదు, ఎటు చేయదు కాదు. మళ్ళీ ఇంకొక వారం 10 రోజులు పొలాలు కూడా స్టార్ట్ అవుతాయండి. ఇంకా చేలో పనులు చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు మాకెళ్ళి. వ్యవసాయమే కదా, మెట్ట వ్యవసాయం. ఇంకా విత్తనాలు ఎదబెట్టడమే, నాట్లు వేయటం అలా చేయటం, వరి అదే కోస్తూ ఉంటారు కదా కుప్పాల అమ్మగాడికి అలా చేయటం అనేది ఏం లేదు మాకు. ఎందుకు తగిలించుకున్నా చెప్పు. ఇంకా అలాగైతే ఇంకా పొలాలు స్టార్ట్ అవుతాయిలే అని చెప్పేసి ఇంకా మా తమ్ముడి కాడికి అయితే వచ్చాను. మా తమ్ముడి కాడికి రావటం కారణం కూడా చాలా ఉంది. ఇంకా ఒక పని మీరేమో ఇక్కడ ఏందో మేమేందో చేస్తున్నట్టు, ఖాళీగా తిరుగుతున్నట్టు, ఖాళీగా కూర్చొని తింటున్నట్టు తెలిసి తెలియక కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇంకా దానికి వచ్చేసి నేను రియాక్ట్ ఏం అవ్వట్లేదు. కానీ అలా తెలిసి తెలియక మాట్లాడటం చేయటం తప్పు కదా. మా వారు తీసుకొచ్చేవాడిని కూడా మీరు చెడగొడుతున్నారు. ఆయనకి ఎప్పుడో మా అన్నయ్య మా తమ్ముడు రామంటేనే మొన్న చాలా బతిలాడారు. మా వదిన మా అన్నయ్య రాండి 4 రోజులే కదా స్కూలు, మళ్ళీ తెరిస్తే పోవది కాదు ఉండదు కాదు మీ ఊర్లో అని చెప్పేసి అన్నారు. కానీ అప్పటికే ఇంకా అక్కడే వచ్చేది ఐస్ క్రీమ్ బండి చాలా కాస్ట్ పెట్టి ఇంకా అది చేయించుకున్నాము. మళ్ళీ ఇంకా దాన్ని వదిలిపెట్టి ఎక్కడ వస్తామని అని చెప్పేసి ఇంకా ఐస్ క్రీమ్ బండి వేసుకుంటూ ఉన్నాము. ఇంకా నిన్న ఉండలేక వర్షం పడింది, చాలా ఎక్కువ సేపు పడింది. ఇంకా మా ఆయనకి ఇంటికాడ ఉంటే ఏమీ తోచదు, చెప్పే కదా. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా సరే ఇలాగైనా వెళ్ళొద్దాంలే, ఎవరికైనా పనే కదా. రేపు మన అవసరాలు ఉంటాయి, మన అవసరాలు కామన్నప్పుడు మనం రావాలా వాళ్ళు అని చెప్పేసి ఇంకా మా అన్నయ్య అయినా మా తమ్ముడైనా ఎవరు రమ్మన్నా కానీ వచ్చేస్తారు. ఇప్పుడు మనం ఒక పని చేస్తే రేపు వాళ్ళు 2 పనులు చేయాలా. ఎందుకంటే నువ్వు నాకు చేసావు కదరా, నేను నీకు చేశాను అన్నంత ఇది ఉండదు కదా. అంటే బదులుకు బదులు అనేం కాదు, ఉండేది కదా ఒక మనకంటూ ఒకటి. అందుకని చెప్పేసి మా తమ్ముడు మాట కాదని లేక మా ఆయన కూడా ఇంకప్పటికప్పుడే బయలుదేరితే వచ్చేసాము. ఇంక ఈ విధంగా అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏంటో సంథింగ్ ఈజ్ రాంగ్. ఇంకేదన్నా అనుకోండి. పాప మా తమ్ముడు చూడండి, వాడు మాట్లాడిన చెబుతాడు ఎందుకు వచ్చాము ఏందనేది. శుభు ఏంద్రా, మేము మీ కాడ మీ ఆస్తి మొత్తం కొట్టేయడానికి వచ్చినట్టు కామెంట్ చేస్తున్నారు. అది మా అక్క మా ఇంటికి రాక ఎవరింటికి వచ్చింది. ఇదిగో కష్టజీవులు ఎవరంటే మా తమ్ముడు మా అన్నయ్య మా వారు చాలా కష్టపడతారండి. వాళ్ళ కష్టానికి ప్రతిఫలం చాలా ఉండాలా, దేవుడు అందిస్తాడు.
గట్టిగా కట్టండి, ఇంకా చెక్కు చెదరకూడదు అది. సుబ్బు నీ చేతులేనండ్రి, బాగా నీ మీద పెట్టేసాడు మొత్తము. అట్లా లూజ్ అనేది కొంచెం కూడా ఆగపడకూడదంట. మా వారు వీటిలో చాలా సీనియర్ అండి. ఎంత సీనియర్ అంటే నెక్స్ట్ వ్లాగ్ కూడా తీస్తున్నాను, ఆ వ్లాగ్లో వచ్చేసి చూడండి. మా తమ్ముడు కూడా రీసెంట్గా మన ఛానల్కి ఇంకొక కొత్త ఛానల్ అయితే యాడ్ అవుతుంది. సుబ్బు ఎప్పుడు అది? 2 డేసా రేపేనా? ఆహా, అదేలే. ఏంది ఛానల్ పేరేంటి? అది కూడా రేపేనా మొత్తం? ఓకేనండి. ఇంకా మా తమ్ముడు వచ్చేసి ఇంకొక ఛానల్ అయితే పెడుతున్నాడు. దాన్ని మా తమ్ముడిని నన్ను ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ పెట్టినాక చూసేద్దాం ఛానల్ ఏంటనేది, దాంట్లో విషయం అనేది ఏముండిద్దో అనేది, ట్రెండింగ్ లైఫ్ అనేది పల్లెటూరు స్టైల్లో ఎలాగుండిద్ది అనేది మొత్తం అయితే మా తమ్ముడు ఛానల్లో చూపించేస్తాడు. ఇంకా ట్రెండింగ్ లైఫ్ మొత్తం అయితే ఈ పర్యావరణం మొత్తాన్ని ఆస్వాదించవచ్చు మా తమ్ముడి ఛానల్లో. అంతేనా? ఏంది మరి ఇంకా? అరే మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో చెప్పొచ్చుకో 2 ముక్కల్లో. అంతేనంటావా? చూస్తలేదా ఇంక నేను చెప్పేది ఏముంది అక్క అంటా ఉన్నాడు మా తమ్ముడు వచ్చేసి. జాగ్రత్త బావా, నాకు తెలుసులా అంటావా? అట్లా ఏమండు. మా నాన్నమ్మ వచ్చేసి అక్కడ నిద్రపోతుంది. ఇంకా మా అన్నయ్య మా వదిన వచ్చేసి పనికి వెళ్ళారండి, వినుకొండ సిమెంట్ పనికి. సాయంత్రం వస్తారు, సాయంత్రం అన్నయ్య వాళ్ళ కాడికి వెళ్ళాలా. నేను తీసే మీరు నా మంచిగా చెప్తున్నారు, ఏంటంటే బైక్ మీద వెళ్తూ అలా వీడియోస్ అయితే తీయమాకండి రోజా అంటున్నారు. ఆ సిచ్యువేషను అలాగా తీస్తే బాగుండదేమో అని చెప్పేసి తీస్తున్నాము, కానీ పిల్లల్ని అజాగ్రత్తగా పెట్టుకొని వీడియో తీయాలని మాకేం లేదండి. ఏదైనా షేర్ చేసేసుకోవటమే కదా కావాల్సింది. ఇంకా మా ఆయన బండి ఆపి మాట్లాడాలంటే అసలు మాట్లాడు, ఏదో ఇంకా ఆయన వెళ్తుంటే నేను జాగ్రత్తగా పట్టుకొని పిల్లలు కూడా చాలా కేర్ఫుల్గా ఉంటాను. వాళ్ళని ఏదైనా కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ దేంట్లో అయినా కూడా బాగుంటాను నేను. అసమాంటిది మీరు చెబుతున్నారు, మంచిగా చెబుతున్నారు. సరిపోతే తాటి మట్టలో సరిపోతేలే, చాలా ఉన్నాయి. ఇంకా నేనేం అనుకోవట్లేదు, కానీ కొంచెం చిన్న బాధ అంతే. అంటే వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అంతే, వీళ్ళకి బుద్ధి లేదు, జ్ఞానం లేదు. ఆ మాటలు కొంచెం ఇదిగా ఉంది, కానీ మీరు మంచిగా చెప్పారు, కానీ నెక్స్ట్ అలా చేయము. ఎందుకంటే అలా చేస్తే కొంచెం బాగుండేదేమో, మా ప్రయాణం అనేది ఎట్లా అనేది, ఎలా కొనసాగుతుంది అనేది మీకు తెలిసిద్ది కానీ చెప్పేసి వీడియో తీయడమే, కానీ లేకుండా మా పిల్లల్ని వదిలిపెట్టేసి వాళ్ళని ఇట్లా గాలికి వదిలిపెట్టేసి మనం ప్రయాణం చేయాలంటే చేయలేం కదా. వాళ్ళని గట్టిగా హగ్ చేసుకొని పట్టుకొని ఇంకా డ్రైవింగ్ స్టార్ట్ చేసి పోనిస్తూ ఉంటాం. అలాగైతే జరుగుతూ ఉంది. మీరు చెప్పే వాటికి నేనేమి బాధపడట్లేదు, కానీ కొంచెం ఇంకా అలాగైతే చేయమాకండి, అలా కాదు ఇలా కాదని చెప్పండి, బాగుండిద్ది. ఓకేనా? ఇంకా మా నాన్నమ్మ అయితే మేము రాగానే ఇంకా పొద్దునే కాఫీ పెట్టేసింది. ఇంకా బుజ్జి వచ్చేసి మా కోసం ఉప్మా చేసింది. ఇంకెంతాకలు వచ్చేసి సాంబారు, అలానే గోంగూర పచ్చడి, తర్వాత వచ్చేసి కాకరకాయ కారం, 3 అయితే రెడీ చేసింది. ఇంకా వీడియోస్ అయితే చాలా వస్తాయి, చూసేయండి మా తమ్ముడు ఛానల్లో సుబ్బు బుజ్జి అఫీషియల్. మా తమ్ముడు ట్రెండింగ్ లైఫ్ అనేది నెక్స్ట్ ఛానల్ కూడా ఉంటుంది, దాంట్లో కూడా చూసేయండి. ఏదైనా మీ సపోర్ట్ ఏనండి మాకు కావాల్సింది, మీదే మాకు ఒక బలం, అంతేనా? ఏం లేదు అంతకు మించి. మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేసి ఇంకా ప్రోత్సహించి ఎలా చేయాలి అలా చేయండి అని కామెంట్ చేయండి. మేము ఇంకా ఇక్కడికి వచ్చింది కూడా కారణం అయితే చెప్పేసే కదా, చూసేసారు కదా, ఈ వర్క్ అయితే ఉంది, అందుకని చెప్పేసి ఈ వర్క్ చేసుకొని వెళ్దామని వచ్చాము. మా తమ్ముడు ఒకడే కష్టపడుతున్నాడని, ఇంకా కష్టానికి ప్రతిఫలం మా వారు కొంచెం చేదోడు ఆదోడుగా ఉండాలని. ఓకేనా? ఇంకా ఉదయాన్నే సాయంత్రం మా అన్నయ్య వాళ్ళు వదిన కాడికి అయితే వెళ్ళాలా. బుజ్జి వచ్చి ఇప్పుడే సాలిపోయిందండి పాపం. బుజ్జి ఏంటి హాయ్ హాయ్ వాళ్ళు, మీరేమో మమ్మల్ని అక్కడికి రాండి రాండి అంటారు, సబ్స్క్రైబర్లు ఏమో మీరేమో ఊరికి వెళ్తూ ఉంటారు, ఎప్పుడు తిరుగుతూ ఉంటారు అని అంటారు. ఈ వర్క్
మరి అసలు నాకంటే ముందే రెడీ అయ్యాడు తెలుసా మీ అన్నయ్య? ఎంత ఫాస్ట్ రెడీ అయ్యాడు అనుకున్నావు? అయ్యా సుబ్బుగా చూడు రాని మీద పెట్టేసింది. పనులు ఉంటాయిలే, టైం కలిసి రావాలిగా. మీ అన్నయ్య కంటే నేను టైం కలిసి వచ్చింది కాబట్టి ఎమ్మడిని పీక్ వచ్చేసాడు. లూజ్ అసలు రాని మాకండి, జాగ్రత్త. షర్ట్ చూడు వేసమంటే చేసుకున్నాడు. ఏముందిలే, వర్కే కదా. మనం నా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబులు చేసేవాళ్ళం ఏం కాదు. ఆకు పైకి రారా అని చెప్పు వచ్చి దాకు. అబ్బాయి ఇసురేస్తాడు ఆగు. అంత అయిపోయిందా బుజ్జి? మొత్తం నీళ్ళు చల్లట. ఏం బుజ్జి ఇంకా మర్చిపోయా, మీరు కొత్త ఛానల్ పెడుతున్నారంట కదా? ఏం బుజ్జి ఇంకా మర్చిపోయా, మీరు కొత్త ఛానల్ పెడుతున్నారంట కదా? ఓకే. ఓకే, సర్ప్రైజ్. వావ్. ఇప్పుడైతే ప్రెసెంట్ ఏమి రిలీజ్ చేయరంటారు అంతేనా? అది సబ్స్టెన్స్ అండి. ఇంకా ఫస్ట్ పేరు వచ్చేసి మా తమ్ముడు కొంచెం రిలీజ్ చేశాడండి, యూఆర్ అంట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంది బుజ్జి మరి ఇంకా ఇది కప్పటం అయిపోతే కొంచెం రిలాక్స్ అయిపోతారు. ఇంకా 10% అయిందిలే. మట్లు మొత్తం పట్టాల, తాటి మట్లు. ఓకేనండి, ఇంకా మా తమ్ముడు ఛానల్ మరొకసారి చూస్తున్నాను. ఇప్పుడు 2, 3 సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు. బాయ్ బాయ్.